అండ్ క్లోజ్ హిజ్ ఐస్. చూడండి ముసుగుని ముందు ఈజ్ టేకింగ్ ప్లేస్ ఇన్ యూ. ఇది తెలియనిదే ఇంకా ద్వారం దాటడానికి వీలు లేదు. ఇంతకుముందు మనమే గాలి పీల్చుకుంటున్నాం అనుకుంటాం, మన గాలి మనం పీల్చుకుంటున్నాం, మన అన్నం మనం తింటున్నాం, మన ఉద్యోగం మనం చేసుకుంటున్నాం అనుకుంటున్నాం. మన గాలి మనం పీల్చుకునేది ఒక పొగ తాగినప్పుడు మాత్రమే. మిగిలినప్పుడు లోపల ఉన్నవాడు వాడి గాలి వాడు పీల్చుకుంటున్నాడు. ఈ గాలి వాడిది, ఈ ఆస్తి వాడిది, ఈ శరీరం వాడిది, ఈ బంకు వాడి బ్యాంకుకి హైపోతికేటాడు. So what we call this body, it is given to us, it is not ours. It is hypothecated to God Bank. We owe all this to him. మనకి వాడికి అప్పుబడి వాడి దుకాణంలో, వాడి దగ్గర అప్పు చేసి పెట్టిన దుకాణంలో, వాడి దగ్గర అప్పు చేసి తెచ్చినటువంటి స్టాక్ సరుకు పెట్టి అక్కడ కూర్చుని మనం అమ్ముకుంటున్నాం. ఇది తెలియాలి. ఇది తెలుస్తుంది ఉచ్ఛ్వాస నిశ్వాసంలో మొట్టమొదటిగా తెలుస్తుంది. తెలిసిన తర్వాత గ్రాడ్యువల్లీ ది మైండ్ గోస్ నియరర్ అండ్ నియరర్ ది రెస్పిరేషన్. క్రమంగా మనస్సు ఉచ్ఛ్వాస నిశ్వాసముల దగ్గరకు పోవును. పోతూ ఉంటే అసలు అంతకుముందు మనస్సు మైండ్ ఎక్కడ ఉంటుంది? There are two big centers. Here is the mind. Here is the heart, or the place of real I am. This is the place of false I am. You can call him negative I am, you can call him positive I am. ఇది నిజమైన మీరు, ఇది మనసైన మీరు. వీడు నిద్రపోతున్నప్పుడు కూడా వీడు పనిచేస్తూ ఉంటాడు, లేకపోతే తప్పని చచ్చి ఊరుకుంటారు నిద్రపోగానే. Physical heart is the seat where Mr. Heart exists. గుండెకాయ వేరు, హృదయం వేరు. హృదయం అంటే అందులో ఉన్నటువంటి ఆయన. ఈ ప్రాంతంలోనే మొత్తం అంతలో ఉంటాడు, ఆయన తిరుగుతూ ఉంటాడు. గుండెకాయ ఊపిరితిత్తులు అంతలో. కనుక దిస్ ఈజ్ ది రియల్ ఐ యామ్. గ్రాడ్యువల్లీ దిస్ ఫెలో బిగిన్స్ టు travel here because lungs are here, your respiration is taking place here. This fellow begins to travel here gradually. క్రమంగా వీడి ఇక్కడికి వస్తాడు. Previously this fellow was, when this fellow was sleeping, this fellow was working. So when we are waking up, this fellow is working and we think we are working here. We means the mind until we practice everything. మనం ఉంటున్నాం, మనం మేలుకొనున్నాం, మనం చదువుకుంటున్నాం, మనం ఎంఏ పాస్ అవుతున్నాం, మనం ఉద్యోగం చేస్తున్నాం, మనం పిల్లల్ని కంటున్నాం అని అంటే మనస్సు గాని మనం కాదు, మనం ఇక్కడున్నాం. సో ఐఎమ్ గోయింగ్, ఐఎమ్ థింకింగ్, ఐఎమ్ కమింగ్. దిస్ ఈజ్ నాట్ ది ఐఎమ్, దిస్ ఈజ్ ది ఐఎమ్. వేరస్ దిస్ ఐఎమ్ ఈజ్ ఓన్లీ ది secretary of this I am, but he is acting as if he is the proprietor and he is making us believe that he is the sole proprietor of the whole estate all these days. మనము వీడిది ఈ ఆస్తి అంతా ఇక్కడున్న వాడిది, కానీ ఇక్కడున్న వాడిని సెక్రటరీగా వేశారు. వీడు తనది ఈ ఆస్తి అని మనని నమ్మించుతున్నాడు ఇన్నాళ్ళ నుంచి. కనుక వీడిని ఏం చేయాలి ముందు? సో ది మైండ్ services of the mind should not be terminated but should be suspended. టర్మినేషన్ కాదు, సస్పెండ్. వాడిని చిన్నగా పనిచేయించింది లెక్క, కానీ ఉద్యోగంలో చూడబోయింది లెక్క ఏమిటి? ఇంకోటి దొరకడం అగ్రహీతానికి. ఉన్నవాడి చేత పనిచేయించింది మొదతనం. కనుక సమ్ పీపుల్ సే యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ది మైండ్. మనస్సు అనేది ఓ తోట నిగ్రహించాలి అని పెడతాడు.
People spend tens of years and die in their efforts because the process is false. You can never concentrate the mind, never try to do it. మనస్సు కేంద్రీకరణం కోసం ప్రయత్నించిన వాళ్ళు అలాగా ప్రయత్నం చేసి 10-15 సంవత్సరాల తర్వాత ఏమండి ఎలా ఉందంటే కొంతవరకు వచ్చినట్టు ఉంది, రానట్టు ఉంది. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం. Krishna says, no doubt, never believe that the mind can be controlled. It is always moving. The principle of mind is movement. Movement cannot be made static. So don't try to concentrate the mind. It is a false process. You will die in the process. Em cheyali? Instead of trying to concentrate the mind, relax the mind by bringing it here. Call it here. Let it observe the movements of the respiration. ఉచ్ఛ్వాస నిశ్వాసములను గమనించుకొనుమని చెప్పండి, గమనించనియండి. సో యజుర్వేద షుడ్ బి బ్రాట్ టు సామవేద. ఏమండి వద్దాం. ఏది చేసినా అసలు ముందు చేయవలసింది చూస్తే దీని నుంచి తర్వాత అన్నీ వస్తాయి. అవన్నీ స్కూల్స్ ఆఫ్ థాట్. బట్ అసలు కోర్ ఇది ఒరిజినల్. దీని లేకపోతే అవన్నీ ఉట్టి ఆశ్రమాలు వితౌట్ గురు అండ్ శిష్య తాళవేసిన ఉంటాయంట. అంటే చాలా రిలీజియస్ సెంటిమెంట్ కింద నా దేవాలయాలాగా ఉంటాయి. అంటే పర్పస్ మొత్తం మిగతా అన్నీ ఉంటాయి. టికెట్లు చింపించడం దేవుడి కోసం. గాడ్ ఫాదర్స్ ఉంటూ ఉంటారు. అంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, గాడ్కి ఫాదర్. సో బ్రింగ్ యజుర్వేద టు సామవేద. Then gradually the respiration should be equalized, because we are having many inequalities in the respiration. It is non-rhythmic. By birth it was good and it was rhythmic, but we made it non-rhythmic. ఉచ్ఛ్వాస నిశ్వాసములు పుట్టుకచే క్రమబద్ధములు, చిన్నతనమున క్రమబద్ధములుగా ఉన్నవి హంసలు మనకి శ్వాసలు. కాలక్రమమున మనం ఏమి చేసితిమి? కోపం వచ్చింది, చూడండి శ్వాస ఎలా ఉంటుందో, కదిలించాం. భయం వేసింది, చూడండి శ్వాస ఎలా ఉంటుందో, కదిలించాం. ఈర్ష్య వచ్చింది, చూడండి ఎలా ఉందో. అసూయ వచ్చింది, చూడండి ఎలా ఉందో. రైలు అంతదేమో అనుకుంటూ అన్నం తిన్నాం, చూడండి శ్వాస ఎలా ఉందో. రైలు కోసం పరిగెత్తాం, చూడండి శ్వాస ఎలా ఉందో. రోజుకి 1000 మాటలకు తక్కువ లేకుండా ఇలాంటి పనులు చేస్తూ కొన్ని 10 సంవత్సరములు గడిపిన తరువాత ఉచ్ఛ్వాస నిశ్వాసలు క్రమబద్ధము తప్పి అక్రమబద్ధంగా నడుస్తాయి. సో every disturbance we create in the emotional plane, whenever we are angry with someone, the respiration is disturbed. Whenever we are having jealousy, disturbed. Hatred, disturbed. Fear, disturbed. Suspicion, disturbed. Right? Every day we disturb 1,000 times, and we spent many tens of years till now, and our respiration is non-rhythmical. It is disturbed. So we have to establish the rhythm again. ఇప్పుడు చేయాలి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? ఈక్వలైజ్ చేయండి. అన్యాచురల్ కాజెస్ తెచ్చిన వల్ల వచ్చింది, కానీ న్యాచురల్ గా డిస్టర్బెన్స్ ఉండదు. న్యాచురల్ గా ఋతం ఉంటుంది. హార్ట్ బీట్ రెగ్యులర్ గా ఉంటే హెల్తా, ఇర్రెగ్యులర్ గా ఉంటే హెల్తా? ఏది న్యాచురల్? లేదు, మనం తెచ్చుకుంటే తప్పవు. అవును, అందుకనే ఇప్పుడు వాటి నుంచి మనం విమోచనం చెందడం కోసం పాఠాలు చెందుకుంటున్నాం కనుక అవి న్యాచురల్ అని అనుకునేడితే ఇంత దూరం రావక్కర్లేదు. అవి అన్యాచురల్ అని తెలుసుకుంటానికే. మనం న్యాచురల్, అవి అన్యాచురల్. టు బి కంపోజ్డ్ ఈజ్ న్యాచురల్, టు బి డిస్టర్బ్డ్ ఈజ్ అన్యాచురల్. ఇట్ ఈజ్ ఆటోమేటిక్. వీ ప్రపోజ్ టు డిస్టర్బ్ అవర్ సెల్ఫ్స్. సో ఇఫ్ వీ వాంట్ స్టిల్ టు బిలీవ్ దట్ ఇట్ ఈజ్ న్యాచురల్, we need not come to Sealeru or Paderu or Mothugudem. We can be in Visakhapatnam itself. ఇది న్యాచురల్ మాత్రం కాదు. ఇది న్యాచురల్, మనం దాని నుంచి డిస్టర్బ్ చేసుకున్నాం. అండ్ ఆల్సో we see many examples of people who live in the very busy world in which we are living, but who still live a poised life.
So it proves that it is natural and what we experience is self-made. అంటే అలా మన మధ్య ఉంటూ ఉండి కూడా అలా ఉంటున్న వాళ్ళని మనం చూస్తాం. ఏది న్యాచురల్ అప్పుడు తెలీదు. మరి ఇంకే రామకృష్ణ పరమహంస మన మధ్య లేడా? వివేకానంద మన మధ్య లేడా? మరి ఇప్పుడున్న వాళ్ళలో రంగనాథానంద స్వామి మన మధ్య లేడా? మరి వాళ్ళ హార్ట్ బీట్ ఇవన్నీ చూసినట్టయితే బీపీ అట్లాంటి ఏమైనా ఉంటాయా? సో రమణ మహర్షి వాజ్ దేర్. దే లివ్డ్ ఇన్ ది సేమ్ వరల్డ్, దేర్ఫోర్ దే ఆర్ సెల్ఫ్ మేడ్ అండ్ దే ఆర్ నాట్ ట్రూ. ఆల్ దీస్ డిస్టర్బెన్సెస్ దిస్ ప్రూవ్స్. కనుక మనం ఏం చేయాలి? శ్వాసని మళ్ళీ క్రమబద్ధంలోకి చేసుకోవాలి. ఈ శ్వాసని క్రమబద్ధంలోకి చేసుకునేటువంటిది ఎట్లాగో అన్నటువంటిది మనకి టైం అయినట్లుంది. చూడండి, 10 minutes ఉందా? అయితే there is 10 minutes more. I will tell you how to make the respiration even and regular and rhythmic. నిదానంగా శ్వాస పీల్చుకోండి, ఒకే స్పీడ్ లో శ్వాస పీల్చుకోండి. బాధ లేకుండా ఎంతవరకు ఎగితే పీల్చుకోగలరో అంత దూరం పీల్చుకోండి. పీల్చుకుంటున్నప్పుడు తీవ్రత వద్దు, క్రమంగా అలాగే నిదానంగా ప్రశాంతంగా సుదీర్ఘంగా శ్వాస మళ్ళీ విడవండి. ఎంత దూరం అయితే విడవగలరో అంత దూరం బాధ లేకుండా విడవండి. ఇది ఒక ఉచ్ఛ్వాస నిశ్వాసము. ఈ విధములైన ఉచ్ఛ్వాస నిశ్వాసములు చేయుట అనేది అభ్యాసం చేయండి కూర్చొని. సో బిగిన్ టు బ్రీత్ స్లో, సాఫ్ట్ అండ్ యూనిఫార్మ్. Breathe in as much as you can without any discomfort. Then breathe out slow, soft and uniform way. In the same speed. So softly that you should not listen to the sound of your own breath or respiration. వినపడకూడదు, అది వినిపించకూడదు. As slow as possible without any discomfort. Gradually you will get a mastery. At the same time you should be observing your own respiration with your mind. If your mind is wandering somewhere, the whole experiment is a waste. కనుక ఈ శ్వాసను ఈ రకంగా క్రమబద్ధం చేసుకుంటూ ఉన్నంతసేపు ఈ శ్వాసలో జరుగుతున్నటువంటి కదలికలను మాత్రమే గమనించుట పెట్టుకోండి. మనస్సుకి అదే ఉద్యోగం చేసుకోవాలి, చేయకూడదు. శ్వాసని మనస్సుని హృదయంలో నిరోధించాలి, కానీ శ్వాసని ప్రాణము అపానము ఒకదాని ఒకటి నిహితం చేయాలి. కనుక సో దేర్ ఇస్ నో కుంభగా బిజినెస్ హియర్ ఇన్ పతంజలి అండ్ భగవద్గీత. అంటే గాలి బిగబెట్టి పీల్చి బిగించడం, దొంబట్టం ఇట్లాంటివి ఏం లేవు ఈ మెథడ్స్ లో. ప్రశాంతంగా అలాగా ఎంత దూరం అయితే తీసుకోగలరో అంత దూరం ఏకధారగా తీసుకోండి, శ్వాస కదలకుండా చెలించకుండా. అలాగే ప్రశాంతంగా ఏకధారగా విడవండి. సచ్ రెస్పిరేషన్స్ యూ షుడ్ డూ కంటిన్యూస్లీ అండ్ అబ్జర్వ్ ది మూమెంట్స్ ఆఫ్ యువర్ లంగ్స్ అండ్ చెస్ట్ ఎట్సెట్రా వైల్ యు ఆర్ డూయింగ్ ఇట్. ఇది చేయాలి. ఇది చేస్తూ ఉండగా అప్పుడు మీకేమవుతుంది, ఇందులో సామవేదం ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎస్టాబ్లిష్ అయ్యేటప్పటికి ఛందస్సులు మరలా పోయినవి దొరుకుతాయి. ఛందస్సులు అంటే వేద మంత్రాలు ఏ ఛందస్సులో రాశారో అవి కాదు, వాళ్ళు చెప్పిన ఛందస్సులో. ఛందాంసి యస్య పర్ణాని, మీలో ఉన్నటువంటి మెజర్స్, నంబర్స్ అండ్ మీటర్స్ యూ విల్ ఫైండ్ దెమ్. తాళములు, లయలు, పాటలు అన్ని లోపల జరుగుతున్నవన్నీ దొరుకుతాయి. ది మ్యూజిక్ ఇన్సైడ్ ది రెస్పిరేషన్ అండ్ హార్ట్ బీట్ అండ్ సర్క్యులేషన్ అండ్ పల్సేషన్ యూ విల్ బిగిన్ టు ఫైండ్ దెమ్ వన్స్ అగైన్.
ఇలా చేస్తూ ఒక 3 శ్వాసలు వరుసగా మాత్రం మొదలు చేయగలరు. ఇన్ ది బిగినింగ్ యూ కెన్ డూ ఓన్లీ కంటిన్యూస్లీ 3 respirations like this, because it is rather slow. The lungs want quick respiration because we are breathing much dust and much smoke along with air all these tens of years. మరి గాలి ఒక్కటే కదా కాదుగా మనం పీలుస్తుంది, నానా చెత్త పీలుస్తున్నాం ఆయన, అందుకని అంటుంది మధ్యలో స్లోగా ఓన్లీ 3 respirations like this you do, and then give a pause. కొంచెం టైం ఇవ్వండి, ½ minute. అంటే మరి ఇరెగ్యులర్ రెస్పిరేషన్ వదిలిపెట్టండి. అగైన్ 3 respirations, అగైన్ గివ్ ఏ పాజ్, అగైన్ 3 respirations. కనుక 3 + 3 + 3 క్రమంగా మీరు ఈ కలిపేసేయచ్చు. కంటిన్యూస్లీ ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ యూ కెన్ డూ ఆల్ ది 9 కంటిన్యూస్లీ, బట్ గో స్లో, డోంట్ బీ ఇన్ హేస్ట్. ఏం రైలు వెళ్ళిపోవటం లేదు, జాగ్రత్తగా నిదానంగా చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్, శ్వాస పీల్చుతున్నంతసేపు మనస్సుతో సో అని ఉచ్చరిస్తూ శ్వాస పీల్చండి. As long as you are inhaling, mentally utter the sound so continuously. శ్వాస విడుస్తున్నంతసేపు, as long as you are exhaling, utter not only mentally but also vocally hum. శ్వాస విడుస్తున్నంతసేపు కూడాను హం అని శబ్దం ఉచ్చరిస్తూ విడవండి. పీలుస్తున్నప్పుడేమో మానసికంగా సో అనేది ఉచ్చరించండి, విడుస్తున్నప్పుడు వాచికంగా హం ఉచ్చరించండి. వైల్ ఇన్హేలింగ్ ఎట్ట చేస్తారు చేయండి చేయండి. మీ సో రాదు, ఏదో గుర్రు వస్తుంది. ఏది లేదు. ఆఫ్టర్ డూయింగ్ దీస్ నో సైమల్టేనియస్లీ, then after doing these 9 breaths you take up this second step, all steps simultaneously. Every day you should do all these steps. First you do the first step, second we are describing. As long as you are inhaling you do so with the mind, as long as you are exhaling you do hum vocally continuously and listen to your own voice. That is the most important part of it, without which the whole experiment is a big failure. Listen to your own voice. You should not listen to the telephone calls, etc. మీరు ఉచ్చరిస్తూ కంఠధ్వని వినాలి. హమ్ అని ఉచ్చరిస్తున్నప్పుడు దాన్నే వినాలి మీ కంఠధ్వనినే. లైక్ దిస్ డూ 3 + 3 + 3. ఇట్లాగా 3 శ్వాసలు చేయండి, మళ్ళీ ఆపేయండి, మళ్ళీ 3 శ్వాసలు చేయండి, ఆపేయండి, మళ్ళీ 3 శ్వాసలు చేయండి. సెకండ్ స్టెప్. వినపడకూడదు, మెంటల్లీ. సో దెన్ ది థర్డ్ స్టెప్. ఇప్పుడు 3వ స్టెప్ చెబుతున్నాం. శ్వాస లోపలికి పీలుస్తూ ఉన్నంతసేపు అలాగే పీల్చాలి, మొదట చెప్పినట్టే. ది సేమ్ టైప్ ఆఫ్ రెస్పిరేషన్ యూ షుడ్ మెయింటైన్ త్రూ అవుట్. అది పీలుస్తూ ఉన్నంతసేపు ఈ 3వ స్టెప్ లో మానసికంగా అని ఉచ్చరించండి. శ్వాస పీలుస్తున్నంతసేపు.
As long as you are inhaling, utter Om mentally in a slow, soft and uniform manner. శ్వాస విడుస్తూ ఉన్నప్పుడు ఎంతసేపు అయితే విడుస్తున్నారో అంతసేపు కంఠంతో ఓం అని ఉచ్చరిస్తూ ఓంతో మాత్రమే శ్వాస విడవండి. సో వైల్ ఎక్సేలింగ్, you exhale the whole respiration with a vocal utterance of Om in a slow, soft, uniform sound. Vocal. ఇది పెదవులు మూస్తే నేసలు అవుతుంది. వదిలేటప్పుడు పెదవులు కొంచెం ఓపెన్ చేసి ఉంచాలి, సెమీ నేసల్ గా చేయాలి. తర్వాత నేసల్ గాను, నాన్ నేసల్ గాను, సెమీ నేసల్ గాను వేరియస్ మాడ్యులేషన్స్ వస్తాయి. ముందు అసలు సెమీ నేసల్ గా చేయాలి, ఇలాగా చేయాలి. పిలుస్తూ ఉండగా మానసికంగా, వదులుతూ ఉండగా వాచికంగా చేయండి. వైల్ ఇన్హేలింగ్ డూ ఇట్ మెంటలీ, వైల్ ఎక్సేలింగ్ డూ ఇట్ వోకలీ అండ్ మెంటలీ. అట్ ది సేమ్ టైం లిజనింగ్ టు యువర్ ఓన్ వాయిస్. మీ కంఠధ్వనినే, మీ ఓంకారాన్నే వింటూ ఓమిత్ ఏకాక్షరం బ్రహ్మ. ఉద్గీతం ఉపాస్యేత, ఓమిచ్చేతదక్షరం ఉద్గీతం ఉపాస్యేత అంటే ఓం అని ఈ అక్షరాన్ని గొంతెత్తి ఉపాసించవలను. ఉద్గీతం అంటే ఏది వస్తుంది, 1 minute దాకా వస్తుంది కొంచెం ఇన్స్ట్రుమెంట్స్. సో 3+3+3 థర్డ్ స్టెప్. 3 బ్రెత్స్ చేయండి, ఆపండి, 3 బ్రెత్స్ చేయండి, మళ్ళీ ఆపండి, 3 బ్రెత్స్ చేయండి. So 3 sets of 9 breaths each. First practice, second practice, third practice. కనుక ముందు చెప్పిన ప్రిలిమినరీస్ తో ఇవి కూడా చేసుకోవాలి. దిస్ ఈజ్ వాట్ ఆల్ వీ హ్యావ్ టు డూ. ది రెస్ట్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ అండ్ నాట్ వాట్ వీ హ్యావ్ టు డూ. అదే మిగతా వాల్యూములో రాసిందంతా కూడాను లోపల ఏం జరుగుతుందో రాశారో అంచేత మనకి సంబంధించింది కాదు. మనం ఇది చేస్తే అదంతా సత్యం అవుతుంది. గ్రంథాల్లో రాసింది. మనం చేయవలసిన కర్తవ్యం ఎంతవరకే. ఈ పైన గురువు లోపల నుంచి వచ్చి లోపలనే మనకు కర్తవ్యం నిర్దేశిస్తాడు. మిగతా చేయవలసినవన్నీ బయట నుంచి గురువు చెప్పడం ఉండదు. ఇంకా ఇంతకుముందు ఒకసారి 3-3-3 అన్నది ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అవుతుంది 3, తర్వాత సోహం, తర్వాత ఓం చేయమని చెప్పారండి. అలాగే 3 సార్లు రిపీట్ చేయమని లేదు. 3 ఒక్కొక్కటి 3 9 సార్లు ఓ రోజుకి. తర్వాత క్రమంగా సంఖ్య పెంచుకుంటూ వెళ్ళొచ్చు. గ్రాడ్యువల్లీ వెన్ యూ ఫీల్ ది కంఫర్ట్ అండ్ ది ఈజ్ అండ్ హ్యాపీనెస్ ఆఫ్ ఇట్, యూ ఇంక్రీజ్ ది టైమ్ అండ్ ఆల్సో నంబర్ ఆఫ్ రెస్పిరేషన్స్. కొంతకాలం అయిన తర్వాత సంఖ్య పెంచుకుంటూ వెళ్ళొచ్చు, ఇక్కడ డిస్కంఫర్ట్ లేకుండా చూసి. తర్వాత కొంతకాలం అయిన తర్వాత మీరు మీ వ్యవహారాలు పనులు చేసుకుంటూ ఉన్నప్పుడు కూడా ఇది చేస్తూ ఉంటాం అలవాటు అవుతుంది. సో ఆఫ్టర్ సమ్ టైమ్ యూ విల్ బి ఏబుల్ టు కండక్ట్ ది same type of process continuously while you are attending to your own business or office work etc. ఇతరులు మాట్లాడుతూ ఉంటే వింటున్నంతసేపు మీకు అది నడుస్తూ ఉంటుంది. మీరు మాట్లాడినప్పుడు డిస్టర్బ్ అవుతుంది అంతే. తర్వాత మాట్లాడినప్పుడు కూడా డిస్టర్బెన్స్ రాని టైం అంటూ ఒకటి వస్తుంది. అది ఇప్పుడు మాట్లాడదాం దాని గురించి. ఇది ఇంతవరకు కావాల్సింది. దిస్ ఈజ్ వాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ us. సో హియర్ వాట్ ఆర్ వీ డూయింగ్? When we are starting to vocally utter, we are bringing this to Rigveda. Ade. Kanaka, we have brought Yajurveda to Samaveda and Samaveda and Yajurveda to Rigveda. That means we have linked the whole thing with the vocal cords and utterance and began to listen to our own voice. Yeah?
ఏషా త్రయీ విద్య, త్రీఫోల్డ్ విజ్డమ్, ఇది త్రయీ విద్య అంటే అన్నాడు. ఏవం వేద శోకం తరతి అన్నాడు. ఎవడైతే దీన్ని తెలుసుకున్నాడో వాడు శోకమును తరించును. వన్ హూ ఎక్స్పీరియన్సెస్ దిస్ హ్యాస్ నో సారో. దిస్ ఈస్ ఫర్ టుడే. అవిద్య ఇన్ ది సైన్స్, ఇన్ ది అకల్ట్ సైన్స్. అవిద్య మీన్స్ ignorance. So it is original with us. So the moment we are born, it is there with us. అది మనం సమస్త జగత్తులో ఉన్న చోటు కన్నా వేరైన క్షణం నుంచి అది మనతో ఉంటుంది. అందుకనే ఏమంటారు దాన్ని? అనాది అవిద్య అంటారు. ఇట్ ఈస్ కాల్డ్ ది ignorance which has no beginning. Anadi means no beginning. Because when we are there, it is there. మన తర్వాత అయితే బిగినింగ్ ఉంటుంది, కానీ మనతో ఉన్నది బిగినింగ్ ఏంటి? సో ఇట్ ఈజ్ ఏ నెససరీ ఈవిల్ ఇన్ క్రియేషన్. సృష్టిలో అది తప్పనిసరి అయినటువంటి ఒకనొక దోషము కనుక దాన్నే పెద్దలు బాగా అర్థం అవటానికి ఒక కథ కల్పిస్తే ఏమని చెప్పారు? when an allegory is prepared for it so that we may better understand, it is called a demon in the form of a snail who encircles us. వృత్రాసురుడు అన్నారు. వృత్రుడు is called వృత్ర. వృత్ర means a worm-like demon. So let us not go to Vrutra for the present. We are concerned here. వీడు వృత్రాసురుడు అంటే మధ్యన ఇంద్రుడు ఉంటాడు, తస్తూ ఉంటాడు మాటిమాటికి. అవిద్య దోషం ఏం లేదు. మరి ఏదో అతన్ని పోగొట్టుకోవాలంటే ఏం దోషం కాదు. ఇప్పుడు శరీరం ఉంటే స్నానం చేయాల్సి వస్తుంది, మడ్డి పడుతుంది. మరి మడ్డి పట్టడం దోషమే, కానీ తప్పదు. శరీరం ఉంటే స్నానం చేసి తీరాలి. సో అవిద్య ఈజ్, ignorance is an evil, but it is inevitable. As long as the separate existence is there, it is there. కనుక ఈ అహంకారం అనేటువంటిది ఇది. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ అహంకార. దట్ ఈస్ ఏ లోకల్ సెంటర్ ఆఫ్ కాన్షియస్నెస్ ఫార్మ్డ్. ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్, బట్ అట్ ది సేమ్ టైమ్ you should take care to do something to get out of it, at the same time allowing the vehicles to work. దానిలోంచి బయటికి రావడానికి ప్రయత్నించాలి. ఇది ఆత్మహత్య చేస్తుంది కాదు. శరీరం ఉంటూనే, మనస్సు ఉంటూనే, ఇవన్నీ అట్లా ఉంటూనే, ఇన్స్ట్రుమెంట్స్ అన్ని ఉంటూ మీరు దాంతో కండిషన్ కాకుండా ఉండే మెథడ్ కావాలి. అది యోగాభ్యాసం. సో యూ హ్యావ్ టు కీప్ ది ఇన్స్ట్రుమెంట్ ఇంటాక్ట్ and you should be liberated from the conditioning of this instrument. That is called yoga practice. So these are the 4 inner implements.